మనం చికెన్ మంచూరియాని రెగ్యులర్గా అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే హోటల్స్లోని స్ట్రీట్స్లోని ఎక్కువ రోడ్ల మీద చికెన్ మంచూరియా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అదేవిధంగా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. దీనికోసం మనం ఏం చేయాలంటే చికెన్ని ముందుగా ఉప్పు, కారం, పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, ఒక గుడ్డు, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసి పకోడీలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలోని కొద్దిగా ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని, చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అల్లం వెల్లుల్లి మెత్తగా దంచుకున్నదైనా పర్వాలేదు, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా టమాటా సాస్, ఒక రెడ్ చిల్లీ సాస్, తర్వాత ఇంకొంచెం అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్సే వేసుకోవాలి. కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్, ఇది డార్క్ సోయా సాస్. మీ దగ్గర వైట్ సోయా సాస్ ఉన్నా లేకపోతే లైట్ సోయా సాస్ ఉన్నా వేసుకోండి. ఇప్పుడు కొంతమంది ఇందులో వెనిగర్ వేసుకుంటారు, నేను వెనిగర్ని స్కిప్ చేశాను. మీరు వెనిగర్ బదులు కొద్దిగా నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, రెండు ఒకే టేస్ట్ ఉంటుంది. కొంచెం సాల్ట్, ఇందులోనే కొంచెం మనం బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా అది వేసిన తర్వాత ముందుగా మనం చికెన్ పకోడీ ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, ఆ చికెన్ పకోడీని అందులో వేసేసుకోవాలి. ఈ చికెన్ పకోడీని వేసుకున్న తర్వాత ఒక సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇలాగా దగ్గరికి కలుపుకొని ఉండాలి. ఇందులోనే మనకి కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొద్దిగా క్యాప్సికమ్, రెడ్ పెప్పర్, గ్రీన్ పెప్పర్ ఇవి కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయవచ్చు. ఇది బయట హోటల్ స్టైల్లో, స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ మాత్రం మీకు పక్కా వస్తుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.